హలో ఆల్, వెల్కమ్ టు రోహిణి టాక్స్. అందరికీ వెల్కమ్ మా ఛానల్కి. ఈ వీడియోలో మేము చూపిస్తున్నాం కదా మా విరాజ్ని రెడీ చేయడానికి వాళ్ళ డాడీ నేనైతే ఫుల్ కష్టపడ్డామన్నమాట. ఈ వీడియోలో కొంచెమే చూపించినా దాని వెనుక ఫుల్ కష్టం ఉంది. మేబీ అందరు చిన్నపిల్లలు 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ చిన్నపిల్లలు అందరూ ఇలానే చేస్తారేమో. ఇంక కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా ఇలా చేస్తే. కానీ మా విరాజ్ మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు. కానీ చూడండి, నేను ఇంకా బుజ్జగిస్తూ వాడిని ఎలానో అలా రెడీ చేశాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. వీడియో స్టార్టింగ్లో మంచిగా వస్తుంది వీడియో అంటే లైక్ మంచిగా వాడు కోఆపరేట్ చేస్తాడని, కానీ జీరో కోఆపరేట్ చేశాడు. బట్ ఇంకా వాడిని బుజ్జగిస్తూ ఏదో ఒకటి చేసేసి ఎలానో అలా రెడీ చేశాను. నేను ఆల్రెడీ యశోదమ్మలాగా రెడీ అయిపోయి కూర్చున్నాను అనమాట. ఎందుకంటే వాడిని రెడీ చేసేసి మనం రెడీ అవ్వలేము, ఎందుకంటే వాడు ఆగడు కదా. మళ్ళీ వాడికి డ్రెస్ అన్కంఫర్ట్గా ఉంటుంది, మనం అన్ని ఆర్నమెంట్స్ అన్నీ వేస్తాం కాబట్టి వాడికి అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి చెప్పేసి ఇంకా నేను రెడీ అయిపోయి వాడిని రెడీ చేశాను. వాళ్ళ డాడీ కూడా చాలా కష్టపడ్డాడు, మేమిద్దరం చాలా కష్టపడ్డాం ఫొటోస్కి వీడియోస్ తీయడానికి. ఎట్ లాస్ట్ మా చిన్ని కృష్ణయ్య రెడీ అవుతున్నాడు. ఇంకా కోఆపరేట్ చేశాడు, బట్ కొంచెమే కోఆపరేట్ చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత కోఆపరేట్ చేయలేదు. నాకు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక చిన్న కోరిక ఉండేదన్నమాట. అంటే లైక్ నాకు కొడుకు పుడితే కృష్ణుడు వేసి నేను యశోదమ్మలాగా రెడీ అవ్వాలి అని చెప్పేసి. మేబీ ఈ ఇయర్ నాకు లాస్ట్ ఇయర్ కూడా తీశాను, వాడు చిన్న పిల్లడు. ఇప్పుడు ఈ ఇయర్ నాకు ఇంకా ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా నా మాట వింటాడేమో నా కృష్ణుడు. చూడాలి, నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తా కదా, చూడండి వింటాడేమో. హోప్ఫుల్లీ వింటాడనే అనుకుంటున్నాను. అమ్మ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. అంటే లైక్ యశోదమ్మ, కృష్ణుడు, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఇంకా వాడికి తెచ్చిన ఆర్నమెంట్స్ చూపిస్తున్నాను అనమాట. విరాజ్ ఐ బాట్ ఫర్ యూ అని ఇంకా చూపిస్తుంటే చూస్తున్నాడు. అసలు పెట్టుకోలేదు, అసలు అటు ఉరుకుతున్నాడు. మా విరాజ్ అసలు ఆగట్లేడు అనమాట. నేను ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మా వాడి డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి ఇంకా నేను డ్రాప్ అయిపోయాను. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు ఆగట్లేడు. ఇంకా మా హస్బెండ్ కూడా కోఆపరేట్ చేశాడనమాట. అంటే లైక్ నాకు చాలా హెల్ప్ చేశాడు. ఆయన లేకపోతే అసలు నేను ఈ వీడియోస్ అవన్నీ ఇంపాసిబుల్. నాకు ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఎంతో అంత నాకు చాలా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడనమాట. చూడండి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, వీడియోలో ఉండట్లేడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీని కూడా రమ్మన్నాను. ఇంక ఇద్దరు వచ్చి కూర్చుంటారు. చూడండి, ఇవన్నీ నేను తీసుకున్నాను, మియాపూర్లోనే తీసుకున్నాను. జ్యువెలరీ సెట్ తీసుకున్నాను. ఈ జ్యువెలరీ ఆర్నమెంట్ దండ మాత్రం సపరేట్గా తీసుకున్నాను. నాకు దండ ఒకటే 300 చేంజ్ పడింది. ఇంకా డ్రెస్ మాత్రం 350 380 అలా పడింది. ఇంకా ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, కిరీటము అవంతా ఉంటాయి కదా, అవన్నీ కలిపేసి నాకు ఒక 450 అట్లా చేంజ్ పడింది. ఇంకా ఫైనల్గా వాళ్ళ డాడీ అన్న కూర్చుంటే ఇంకా కోఆపరేట్ చేస్తాడు అని చెప్పేసి మేమిద్దరం కాంప్రమైజ్ చేసి వాడిని బుజ్జగిస్తూ ఎలానే చేయాలని చెప్పేసి ఇంకా చూస్తున్నాము. బట్ వాడసలు మా మాట వినట్లే. మా హస్బెండ్ కూడా అర్థమైపోయింది వాడు ఇట్లా చేస్తున్నాడంటే. అనుకుంటున్నాడు మా హస్బెండ్, అంటున్నాడు అనమాట నాతో, రోజంతా ఎలా వాడుతున్నట్ల నువ్వు ఎట్లా అసలు వాడు అటు ఇటు ఉరుకుతుంటే అసలు నువ్వు గ్రేట్ అని అంటున్నాడు. ఇవాళ అర్థమైంది మా హస్బెండ్కి. రోజంతా మార్నింగ్ అంతా మనం ఎలా పట్టుకుంటామో ఒక్కరోజు హస్బెండ్స్ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. చూడండి అస్సలు ఉండట్లేడు. నాకైతే ఈ వీడియో చూసినప్పుడు మాత్రం నవ్వు వస్తుంది, అప్పుడు మాత్రం కోపం వచ్చింది నాకు. ఇంకా ఫైనల్గా ఎట్లనో అట్లా రెడీ చేసాము. నేనంతా తీసుకున్నాను, బట్ వెనక థ్రెడ్స్ రాలేదు. నేను డబల్ టేప్తోని పేస్ట్ చేశాను అనమాట. అసలు ఎందుకు థ్రెడ్స్ రాలేదో నాకు అర్థం కాలేదు. నేను అక్కడ చూసుకోలేదా, లేకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా చూసుకొనే తీసుకొచ్చుకోండి. థ్రెడ్స్ వస్తే బెస్ట్. థ్రెడ్స్ వచ్చినా బెస్ట్ అంటే వాళ్ళు అంటే తీసేస్తూ ఉంటారు. మా వాడు అసలు చేయలేదు, బట్ థ్రెడ్స్ వస్తే బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. చూడండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటే వాడికి అర్థమైపోయిందేమో వీళ్ళు ఏదో చేస్తున్నారు అని. 1 ఇయర్ లోపు వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదండి, ఏ బేబీస్ అయినా సరే. 1 ఇయర్ లోపు మ్యాక్సిమం మనం చెప్పినట్టు వింటారు. ఆఫ్టర్ 1 ఇయర్ మాత్రం చుక్కలు చూపిస్తారనమాట. చూడండి వాడు అసలు బొట్టు కూడా పెట్టనీయలేదు నన్ను లిటరల్గా. ఎట్లనో అట్లా బుజ్జగించేసి మళ్ళీ బొట్టు పెట్టాను. మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చాడు ఫ్రేమ్లోకి. మేమిద్దరం వాడికి రైమ్స్ చెప్తూ కూర్చుంటూ పాటలు పాడుకుంటూ వాడిని బుజ్జగిస్తూ
చేసాము. చూడు ఇంకా ఆడుకుంటూ అలా. యాక్చువల్‌గా మా హస్బెండ్ షర్ట్ మీద ఇండియన్ ఫ్లాగ్, ఎందుకంటే ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజే చేసాం మేము. నెక్స్ట్ డే పోస్ట్ చేద్దామని చెప్పేసి. అప్పుడు మార్నింగ్ వెళ్ళాం. మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇండిపెండెన్స్ డే వీడియో పెట్టా కదా, అది మార్నింగ్ సెలబ్రేషన్స్కి వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ అదే డ్రెస్ మీద ఉన్నాడు. మేమిద్దరం విరాజ్ అండ్ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇండిపెండెన్స్ డే కూడా చాలా బాగా జరిగింది. అసలు తూడ్చేసుకుంటున్నాడు బొట్టు. అందరు పిల్లలు ఇలానే ఉంటారేమో అసలు నాకు అర్థం కాదు. అంటే మీకు న్యాచురల్‌గా వీడియో చూపియాలని చెప్పేసి, వాడు ఏడ్చేది కూడా చూపియాలి అని చెప్పేసి నేను ఇంకా పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను. నేను ఎడిట్ చేయొచ్చు, బట్ ఎందుకు ఏడ్చేది కూడా చూపియాలి. నా కష్టాలు తెలవాలి కదా మీ అందరికీ. వాడు అసలు కోఆపరేట్ చేస్తున్నాడా లేదా? రోజు నేను వాడిని ఎలా మేనేజ్ చేస్తాను. నేను వీడియోస్ మేనేజ్ చేసి, వాడిని మేనేజ్ చేసి, మా హస్బెండ్‌ని మేనేజ్ చేసి, ఐయామ్ గ్రేట్ వుమెన్. అందరిని మేనేజ్ చేస్తున్నా కాబట్టి ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మీ అనమాట. సీ ఐమ్ లైక్ నిజంగానే చెప్తున్నాను. కానీ మా విరాజ్ని మేనేజ్ చేసినాక నాకు ఒకటి అర్థమైపోయింది. మా మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే మనల్ని అంటే లైక్ మనల్ని ఇంత పెద్దగా పెంచుతారనేది నాకు అసలు లిటరల్గా మా మమ్మీ గుర్తుకొచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళ మమ్మీ గుర్తొస్తుంది. వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మమ్మీలు గుర్తొస్తారు. నాకు కూడా మా మమ్మీ గుర్తొచ్చింది. ఎందుకంటే మా మమ్మీ ప్రతి ఒక్కటి చేస్తుంది అనమాట నాకు. సో వన్స్ మనం మామ్ అయ్యాక మన మమ్మీ, మన పేరెంట్స్ వాల్యూ మనకు తెలుస్తుంది. అంతకుముందుకి అస్సలు ఏ పేరెంట్స్ వాల్యూ ఎవరికీ తెలీదు. వన్స్ మనం పేరెంట్స్ అయ్యాకనే మనకి మన పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది కంపల్సరీగా. యాక్చువల్‌గా మా సిస్టర్ ఉండాలి. బట్ కొన్ని అంటే లైక్ తనకు అక్కడ మా ఇంటి దగ్గర పని ఉంటే తను అక్కడికి వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా నేను ఒక్కరినే మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అసలు వాడు దండ వేసుకోవట్లేడు, పీకేసుకుంటున్నాడు. సర్లే కాసేపు ఆడిపిస్తనైనా ఆడతాడేమో అని చెప్పి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే వాడు నన్ను చూసి ఫస్ట్ నా దగ్గరికి రాలేదు. నేను రెడీ అయ్యి వచ్చేసాను. నేను వెళ్ళేసి వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు విరాజ్. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసినాక ఒక 10-20 మినిట్స్ దాకా వాడు నన్ను చూసి భయపడ్డాడా లేకపోతే గుర్తుపట్టలేదా నాకు అసలు అర్థం కాలేదు. అంటే గెటప్ అంతా చేంజ్ అయిపోయింది కదా, నార్మల్ నైట్ డ్రెస్లోకి గెటప్ చేంజ్ అవ్వడంతో వాడు అస్సలు నన్ను గుర్తుపట్టలేదు అనమాట. ఒక 10 మినిట్స్ దాకా ఏడ్చాడు. ఇంకా దగ్గరికి తీసుకున్నాక మేబీ వాడి ఫీల్ మా అమ్మ అని అనుకున్నాడేమో తెలియదు, కానీ ఇంకా ఫైనల్గా గుర్తుపట్టాడు. 3 టైమ్స్ బొట్టు పెట్టాను లిటరల్గా విరాజ్కి. 3 టైమ్స్ తూడ్చుడు పెట్టుడు అనమాట. ఇంకా అది చెప్తున్నా మా హస్బెండ్కి కొంచెం ఏదో అంటున్నాను నన్ను, అందుకే అది రికార్డ్ చేయాలా చూపించాలా వీడియోస్కి అని అంటున్నా. ఇంకా వాడు అసలు ఉంచుకోవట్లేడు. చూడండి ఎలా తీసేస్తున్నాడు. ఇక్కడ మా హస్బెండ్ గురించి అయితే కంపల్సరీగా చెప్పాలి. మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్టివ్ అండ్ చాలా హెల్ప్ చేస్తారు నాకు. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మై హస్బెండ్ అనమాట. నేనేం వీడియో కోసం చెప్పట్లేదు, నా మనసులో మాట చెప్తున్నా. ఆయనకి ఇది రికార్డ్ చేస్తున్నా అని కూడా తెలీదు. మేబీ ఆయన ఈ వీడియో చూస్తే ఎలా ఫీల్ అవుతారో అని కూడా నాకు తెలీదు. బట్ ఇది మాత్రం నిజం. ఇంకా మా విరాజ్ని బుజ్జగిస్తూ వాళ్ళ డాడీ నేను బుజ్జగిస్తూ ఇంకా ఎలానో అలా రెడీ చేసాము. ఫైనల్గా రెడీ అయిపోయాడనమాట. ఇంకా రెడీ అయిపోయిన పిక్స్ వస్తాయి చూడండి. ఇంకా వాడు ఆడుకుంటున్నాడని చెప్పేసి నేనే ఇంకా తీయమని చెప్పాను. మా చిన్ని కృష్ణ ఎంత క్యూట్గా ఉన్నాడు. యాక్చువల్గా హెడ్కి పెట్టాలి, అది ఉంచుకోవట్లేడు వాడికి. ఇంకా అది కూడా ఆటలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా అది మర్చిపోయాడనమాట. వాడు రెడీ అయిపోయాడని. అందుకే ఇంకా మేము వీడియో రికార్డ్ చేయడానికి ప్రతి ఒక్క మదర్కి వాళ్ళ పిల్లలు రెడీ అయ్యాక చూసుకోవడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ అనమాట. మా విరాజ్ని చూసుకుంటూ ఉన్నాను నేను. చిన్ని కృష్ణయ్య రెడీ అయిపోయాడని చెప్పేసి అప్పటిదాకా చాలా కోపం వేసింది. బట్ ఈ వీడియో చూసాక నాకు అంతా కూల్ అయిపోయాను నేను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. విరాజ్కి 2 సిస్టర్స్ ఉన్నారనమాట మా అపార్ట్మెంట్లో. ఇంకా మమ్మీ వెళ్దామని చెప్పేస్తే వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చిందనమాట. ఇంకా అంటే నాకు పెట్టవా బొట్టు అని చెప్పేస్తే సర్లే అని చెప్పేసి పెడుతున్నాను. అప్పటికి నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా మా విరాజ్ అదే డ్రెస్ మీద ఉన్నాడనమాట. ఇంకా ఆడుతూ గేమ్స్ టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ సిస్టర్ కూడా నేను మాట్లాడుతుంటే చూస్తూ ఉంది. ఇంక నాకు పెట్టని చెప్పేస్తే ఇంకా మా చిన్ని గోపికమ్మలని నేను రెడీ చేశాను. నాకైతే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. అంటే
ఇరిటేట్ అవుతాము అప్పుడప్పుడు. బట్ ఇట్స్ ఓకే. బట్ వాళ్ళతోనే ఎంత టైం పాస్ అవుతుందో అంటే లైక్ మనకి టైమే తెలీదు. మా విరాజ్ రాకముందుకి అయితే నాకు చాలా బోర్ కొట్టేది. నేను లిటరల్‌గా ఫ్రాంక్‌గా మాట్లాడుతున్నాను. కానీ వన్స్ మా విరాజ్ వచ్చినాక నాకు 1 మినిట్ టైం గూడా తెలుస్తలేదు తెలుసా! ప్రతి ఒక్కటి లైక్ ఇట్లా ఇట్లా అయిపోతుంది డేస్. అంటే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెమోరీస్ అన్నట్టు మా విరాజ్‌తోనైతే నాకు అసలు టైమే తెలుస్తలేదు. నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టము. సో, నేను మా అపార్ట్మెంట్‌లో అయినా ఎవరినైనా సరే ఇఫ్ దే కమ్ టు ప్లే విత్ విరాజ్ నేను ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాను వాళ్ళకి. అంటే ఆడుకోవడం కానీ, ఇంకా మా విరాజ్‌ని కూడా నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకే కదా ఆడుకోవడం తెలుస్తుంది. ఇప్పుడు విరాజ్ వాళ్ళొచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతాడో తెలుసా? ఆడుకుంటూ ఉంటాడు. మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసినట్టయితే నా ఎక్కువ చిన్న పిల్లలతోనే ఎక్కువ వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే నా ఒపీనియన్ ఏంటంటే చిన్న పిల్లలతో ఎంత స్పెండ్ చేస్తే మన పీస్ ఆఫ్ మైండ్ అంత బావుంటుందని నా ఒపీనియన్. అంటే లైక్ మనం ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటామని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే చిన్న పిల్లలది ప్యూర్ హార్ట్ అంటారు కదా! ప్యూర్ సోల్ అంటారు కదా! సో, ఆ విధంగా చెప్తే మాత్రం ఆహ్, అది నిజమే. విరాజ్ సాంగ్స్‌లో లీనమైపోయాడు. సాంగ్స్ వస్తున్నాయి మా టీవీలో. ఇంక సర్లే అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటున్నాను. ఇంక దానికి బొట్టు పెట్టేసాను. ఇంకా వాళ్ళ చెల్లి తనెంత క్యూట్‌గా ఉన్నారో కదా! ఇంకా నేను ఇవన్నీ తీసుకున్నాను. హెడ్‌కి తీసుకున్నాను. వాడసలు పెట్టనివ్వలేదనమాట. నేను మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళ డ్యాడీ పెట్టమంటున్నారు. బట్ వాడు గుర్తుపడుతున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడో, తీసేస్తున్నాడసలు. అవి కూడా క్యూట్‌గా అనిపిచ్చాయి. చూడండి వాడికి పెడుతున్నానంటే పెట్టుకోవట్లేరు వాళ్ళు గూడా. ఇంకా కానీ ఎంత చేసినా కూడా మా విరాజ్ ఏం చేసినా నాకిష్టమే. మేబీ అందరు అమ్మలకి ఎవరి పిల్లలు వాళ్ళకిష్టమే అన్నట్టు మా విరాజ్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి ఇవన్నీ తీసుకున్నాను వాడి కోసం. ప్రతి ఒక్కటి తీసుకొనొచ్చాను. ఆఫ్టర్‌నూన్ వాళ్ళ డ్యాడీ వాడి దగ్గర ఉంటే నేను ఇంకా ఎళ్ళేసి షాపింగ్ చేసుకొనొచ్చాననమాట. చూడండి మా చిన్ని కృష్ణయ్య, ఎనక వాళ్ళ అక్క. యాక్చువల్‌గా విరాజ్‌కి తనకి 1 వీక్ గ్యాప్ అనమాట. విరాజ్ ఈజ్ స్మాలర్ దెన్ హర్. విరాజ్ 1 వీక్ చిన్నోడు ఆ పాప కన్నా అనమాట. చూడండి వాళ్ళ చెల్లికి ఏదో చేస్తుంది. వాళ్ళ అక్క చెల్లెల బాండింగ్ చూస్తే మాత్రం నాకు మాత్రం మా సిస్టరే గుర్తుకొచ్చింది. మేము కూడా ఫుల్ కొట్టుకునేవాళ్ళం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.